ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా నువ్వు? చీరంటే నీకంత తేలికైపోయిందా? తిలోత్తమత్తయ్య మెడకేసి సోఫా వెనకాల మూడేసి పెట్టేసి ఎవరు చూడకూడదని కర్టన్ దగ్గరికెళ్ళి నక్కి చూస్తున్నావా? ఇంత అలరైతే ఎలా చెప్పు? నీ 2 చేతులు ఈ కర్చీఫ్తో కట్టేస్తే తప్ప నువ్వు కుదురుగా ఉండేలా లేవే. నైని, పాప చేతుల్ని కర్చీఫ్తో కట్టేస్తున్నావు. చిన్ని కృష్ణుడి అల్లరి భరించలేక వాళ్ళమ్మ యశోద రోకలికి కట్టేసిందట. మీ కూతుర్ని కాస్తైనా అదుపులో పెట్టకపోతే మనం ఊహించని పనులు కూడా శుభ్రంగా చేసి పెట్టేయగలదు బాబుగారు. పనులు చేస్తే మంచిదే కదా. మీరు చేతియండి. మాట్లాడుకుంటూ మెల్లగా ముడి విప్పేస్తున్నారా? పాపం కదా నాయని, పాప మా అమ్మనే కదా. తను నువ్వు ఇలా కట్టేస్తావు చెప్పు? ఇంకో ఆలోచన లేకుండా ఈసారి గాయత్రమ్మ గారిని కట్టేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? అవును బాబుగారు, అమ్మగారు కనపడితే మీరు పెద్దవారిగా ఉన్నప్పుడే హుందాగా ఉండేవారని, చిన్నపిల్ల గాయత్రిగా మాత్రం ఎవ్వరి చేతికి దొరకకుండా సాహసాలు చేస్తున్నారని గట్టిగా చెప్తాను. ఈసారికి క్షమించి వదిలేసాయి. చిట్టి తల్లి చేతులు నొప్పి పుడితే కష్టం కదా. గాయత్రి, అమ్మకు సారీ చెప్పు, సరేనా? చెప్పు చెప్పు. మీరిద్దరూ గత జన్మల్లో తల్లి కొడుకులు, ఇప్పుడేమో తండ్రి కూతుళ్ళు. మీరు మాటలు చెప్పి నన్ను కరిగించేశారు. తనేమో ఏమీ మాట్లాడకుండా అమ్మా అని ఒక్క పదంతో నన్ను మరిపించేస్తుంది. ఓ ఐ సీ. అయితే ఈ నైని తనని తాను మర్చిపోయి త్రినేత్రి అనడానికి కారణం ఈ చిన్నారి గాయత్రి అమ్మా అని పిలవడం అన్నమాట. అయ్యో, అలా అన్నారేంటి? నువ్వే అన్నావు కదా, పాప అమ్మా అనగానే సర్వం మర్చిపోతాను అని. మీకు అలా అర్థమైందా? మంచిది. ఇవన్నీ కాదు గాని ముందు మీ కూతుర్ని ఇంకా బలంగా తయారవ్వమని చెప్పండి. ఇప్పుడేమైందని? నేను నిన్నెత్తుకుంటే గాయత్రి నిన్ను నన్ను ఇద్దరినీ కలిపి ఎత్తుకోగలదు. మీరు గొప్పగా చెప్తారు కానీ ఈరోజు తనకి బలం సరిపోలేదు అనిపించింది. ఏం చేయడానికి? చిన్నపిల్ల కదా, తిలోత్తమత్తయ్య ప్రాణం తీయడానికి వీలు పడలేదనుకుంటా. అప్పటికీ ప్రయత్నం బానే చేసింది. నైని ఏం చేసిందంటే? ఏం మాట్లాడవేంటి? రేపింకేదైనా చెయ్యాలనుకుంటే అందుకు సరిపడా బలాన్ని తెలివిని వాడాలి అని చెప్పండి. ఇవాళ ఏం చేసిందంటే చెప్పకుండా రేపటి గురించి చెప్పి వెళ్ళిపోయిందేంటి? గాయత్రి, ఏం చేసావమ్మా నువ్వు? కొంపతీసి తిలోత్తమమ్మ గొంతుకి చీర బిగించిందైతే నువ్వు కాదు కదా? ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నానంటారు? తోలు తీసిన గొర్రెల. నేను మీకు అలా కనిపించొచ్చు కానీ తాట తీసేదాన్లా మా అక్క తిలోత్తమత్తయ్య చేతిని ఎలా తిప్పేసిందో చూసారా? ఇప్పుడు అక్క అని గుర్తొచ్చిందన్నమాట. నేనెందుకు మర్చిపోతానండి? ఎవరు కాదన్నా సరే ఇక నేనైతే మా అక్కే అని ఫిక్స్ అయిపోయాను. తనే నేను కాదన్నా సరే నువ్వే అని నేనే చాటింపు వేయించేస్తాను. దేవుడి కన్నా దెబ్బే గురువు అని ఊరికి అనరు. మా అమ్మకి వదినిచ్చిన వార్నింగ్ చూసి నువ్వు దారిలోకి వచ్చినట్టున్నావు. ఏమోనండి, ఆ దృశ్యం చూశాక మన బెడ్రూమ్ దారేటో కూడా చూడలేకపోయాను. ఆ కళ్ళకు ఇంకేమీ కనిపించలేదు, మా అక్క దమ్ము ధైర్యం తప్ప.
పోనీలే, వదినని అనుమానించే అర్థం పర్థం లేని ప్రశ్నలు అడగడం తగ్గించేస్తారు. నువ్వు దారికొస్తే మిగతా వాళ్ళు కుదురుగా ఉంటారనుకుంటున్నా. ఆ, అర్థం కాని విషయం ఏంటంటే మీ అమ్మని పట్టుకొని నువ్వు తిలోత్తమవి కాదు అని అందేంటి మా అక్క? నువ్వు సుమనవి కాదు కదా? ఎవరండి చెప్పింది? నాలాగే ఇంకెవరైనా ఎక్కడైనా ఉంటే నాకు చూపించండి. పోలికలుంటాయి కానీ అచ్చుగుద్దినట్టు ఎక్కడా ఉండరు. కదా? నీ విషయంలో మరి ఇంత బాగా సమర్థించుకున్నప్పుడు వదిన విషయంలో ఎందుకు మా అమ్మ వాళ్ళ మాటలకి వంత పాడుతున్నావు? అర్థమైంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు తిలోత్తమత్తయ్యని పట్టుకొని నువ్వు మా అత్తవి అన్న గ్యారెంటీ ఏంటన్నట్టు రివర్స్లో వచ్చిందన్నమాట. పావనమూర్తి మావయ్య అన్నట్టు వదిన ఫామ్లోకి వచ్చింది. ఆ మా అక్కేమిటి క్రికెటరా? బ్యాట్ పట్టుకొని పరుగులు కొట్టేస్తుందనటానికి ఫామ్లోకి రావటానికి? పరుగులు కొట్టదు, పరుగులు పెట్టించేస్తుంది. బ్యాట్ అక్కర్లేదు, తన మాట చాలు ఊతికి హరేయడానికి. తిలోత్తమత్తయ్య చేతిని తిప్పిన మా అక్క మళ్ళీ ఈ ఇంట్లో చక్రం తిప్పబోతుంది అనుకుంటా. ఆ చక్రం కింద అన్యాయానికి ఒడిగట్టే దుర్మార్గులందరూ నలిగిపోతారు. ఇది చలికాలం, అందుకే వణుకొస్తుందని చెప్పకు. నైని వదిన వస్తుందని, పాపాలని పారదోలుతుందని భయంతో వణికిపోతూ పారిపోతారు. మీరు ఇంతలా చెప్తున్నారంటే మా అక్క ఎంతలా డిసైడ్ అయిపోయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నోరు జారే నువ్వే చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాను. టేక్ కేరే. కేర్ తీసుకోవాల్సిన మీరే ఇలా చెప్పి జారుకుంటున్నారంటే ఏదో జరగబోతుందని. అయ్యయ్యో బాబుగారు, వదలండి, తప్పు తప్పు, వదలండి, చేతులు వేయకండి బాబుగారు, కాస్త దూరంగా ఉండండి. ఎందుకు నైని? ఎందుకంటే ఏం చెప్పను. నా దగ్గర ఏమీ దాచో కాబట్టి నువ్వు ఎలా చెప్పినా నేను అర్థం చేసుకుంటాను. నేను మీ భార్యనే కానీ ఈ దేహం మాత్రం నాది కాదు, మీ సొంతం అసలే కాదు బాబుగారు. చెప్పమంటే కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయావేంటి నాయని? ఈ డ్రెస్ మీకు బాగా సూట్ అయింది బాబుగారు. మాట మార్చుకో. సీమంతానికి వేసుకునే డ్రెస్సు వేరే. నేను నిన్ను పట్టుకోగానే వెన్నపూసలా కరిగిపోయే నువ్వు ఈరోజు నన్ను వెనక్కి జరిపావంటే ఏమనుకోవాలి అది చెప్పు. పిన్ని సీమంతం ఏర్పాట్లు చూడమంటే మీరిక్కడికొచ్చి నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు బాబుగారు? హలో మేడం, కాసేపు అయ్యాక నువ్వు మళ్ళీ నేనెవర్ని మీరెవరు అని మాట్లాడతావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.